ఇప్పుడు మనం సకినాల పిండి బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నువ్వులు, ఓమా, సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. పిండి మొత్తం ఒకటేసారి వాటర్ వేసుకుంటే మనకు జావా లాగా అయిపోతుంది అనమాట. జావా లాగా ఎప్పుడు కాకూడదు సకినాల పిండి. జావా లాగా అయిందనుకోండి మళ్ళీ మీకు పోయనీకి రాదు. ఒక క్లాత్ తీసుకొని, మందం క్లాతే ఉండాలి, అది వాటర్ అనేది పీల్చుకోవాలన్నమాట ఆ పిండి. అందరూ ఏమో తెలియదు కానీ మేమైతే ఇట్లా సకినాల పిండి వేసేటప్పుడు ఫస్ట్ సకినప్ప మధ్యలో వేసుకొని దాంట్లోకి అవి మధ్యలో అది పెట్టి కుంకుమ పెడతాం అనమాట. అట్లనే పిండి మొత్తం ఒకటేసారి కలపకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపితేనే పిండి మంచిగా వస్తుంది. మన చేతికి కూడా అంటుతలేదు. చూడండి నేను ఎంత మంచిగా పోసినానో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి తీయడం కూడా ఒక టెక్నికే. అవి మూతలతోనే తీయాలన్నమాట, హ్యాండ్స్తో తీయొద్దు. అట్లా పోసుకున్న తర్వాత వేడి ఆయిల్ వేసుకోవడమే. మీద పడకుండా వేసుకోండి. చిటపట అంటే పచ్చిగా ఉన్నప్పుడు పచ్చి వేయొద్దు, ఆరిపోయిన తర్వాతనే వేసుకోవాలి. ఇంకేంది మరి, మీరు ఇట్లనే పోసుకున్నారా? అన్ని పిండి వంటలు అయిపోయినాయా? ఇవన్నీ నేనే పోసిన ఫ్రెండ్స్, అట్లనే చెప్పండి. మరి మేమైతే ఇట్లనే పోసుకుంటాం. మరి మీరు